ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న ఎజ్రా మరియు నెహెమ్యా గురించి తెలుసుకుందాం. యెరూషలేమును నెబుకద్నెజరు రాజు జయించి యెరూషలేము మందిరాన్ని, యెరూషలేము గోడలను మొత్తం నాశనం చేస్తాడు. 70 సంవత్సరాల తర్వాత యెరూషలేము మందిరాన్ని తిరిగి కట్టిస్తాను అని యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన ప్రకారం పారసీక దేశపు రాజైన కోరేషు బబులోనును జయించి యూదులు యెరూషలేము వెళ్లటానికి, మందిరాన్ని తిరిగి కట్టడానికి అనుమతి ఇస్తాడు. బబులోను చెర నుండి 70 సంవత్సరాల తర్వాత యూదులు 3 సమూహాలుగా యెరూషలేముకు తిరిగి వచ్చారు. మొదటి 2 సమూహాలు జెరుబ్బాబెల్, ఎజ్రా నాయకత్వంలో వచ్చాయి. 3వ సమూహానికి నెహెమ్యా నాయకత్వం వహించారు. బైబిల్లో ఉన్న ఎజ్రా, నెహెమ్యా పుస్తకాలు పారసీక దేశపు రాజైన అర్తహషస్త కాలంలో జరిగాయి. అర్తహషస్త రాజుకు ద్రాక్షారసపు గిన్నె అందించు నెహెమ్యా యూదుడైన హకల్యా కుమారుడు, రాజుకు నమ్మకమైనవాడు. యెరూషలేము గోడలు నాశనం చేయబడి మరలా ఎన్నడూ తిరిగి నిర్మించబడలేదు అని యెరూషలేములో ఉన్న యూదులు కష్టపడుతున్నారని ఒకరోజు నెహెమ్యా విన్నాడు. ప్రభు యొక్క సహాయం కోసం నెహెమ్యా ఉపవాసముండి ప్రార్థించాడు. ఒకరోజు అతను ఎందుకు బాధపడుతున్నాడని నెహెమ్యాను అడిగాడు రాజు. యెరూషలేము యొక్క దయనీయమైన పరిస్థితి తన విచారానికి కారణమని చెప్పి యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టించుటకు అనుమతితో పాటు ప్రాకారానికి కావలసిన దూలాలు, గుమ్మాలు రాజుగారి అధీనంలో ఉన్న అడవుల నుండి ఇప్పించమని మనవి చేయగా రాజు నెహెమ్యా మనవి చొప్పున తాకీదు వ్రాయించి ఇచ్చెను. నెహెమ్యా యెరూషలేము ప్రధానులను, ప్రజలను సమకూర్చి పట్టణ ప్రాకారాన్ని కట్టుటకు తమ వంతు పనిచేయాలని దేవుని కృప వలన రాజు నుండి పొందిన తాకీదు గురించి చెప్పి వారిని ఉత్సాహపరిచి ప్రాకారపు గోడ కట్టుట ప్రారంభించెను. ప్రజల దీనస్థితిని బట్టి అధికారిగా తనకు రావలసిన ధనమును వదులుకునెను. సన్బల్లటు, టోబియా వంటి శత్రువులు గోడ కట్టడాన్ని చూసి గేలి చేసి దాడి చేయడానికి కుట్రపన్నారు. శత్రువుల ముప్పును గమనించిన నెహెమ్యా ప్రజలను అప్రమత్తం చేశాడు. గోడ కట్టేవారు మరియు బరువులు మోసేవారు ఒక చేతితో పనిచేస్తూ 2వ చేతితో ఆయుధాన్ని, ఈటె లేదా కత్తి పట్టుకున్నారు. గోడ కట్టే ప్రతి ఒక్కరూ తమ నడుముకు కత్తిని కట్టుకుని పనిచేశారు. సగము మంది పనిచేస్తుంటే మిగిలిన సగము మంది ఈటెలు, డాలులతో కావలి కాశారు. అన్యులు యూదులు కట్టుచున్న గోడను గూర్చి ఎగతాళిగా మాట్లాడి బెదిరించినప్పటికీ నెహెమ్యా మా చేతులు బలపరుచుమని ప్రార్థించగా ప్రభువు యూదులకు బలమునిచ్చారు మరియు వారు కేవలం 52 రోజుల్లో ప్రాకారాపు గోడను పూర్తి చేశారు. వారు పగలు రాత్రి కష్టపడి ఆయుధాలతో సిద్ధంగా ఉండి కేవలం 52 రోజుల్లోనే అద్భుతంగా గోడను పూర్తి చేశారు. తరువాత నెహెమ్యా ఆలయ సేవలను పునరుద్ధరించాడు. లేవీయుల కొరకు ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. పరిశుద్ధ జీవితాన్ని గడపడానికి ప్రజలను ప్రోత్సహించాడు. ప్రజలందరినీ సమకూర్చి ఎజ్రా సహాయంతో ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించి వివరించారు. ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి ప్రజలకు దానిని వివరించడం ద్వారా వారి హృదయాలను దేవుని వైపు తిప్పడానికి సహాయం చేశాడు. అతని బోధనల వల్ల ప్రజలు తమ పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడ్డారు. నెహెమ్యా బబులోనులో మంచి స్థితిలో ఉన్నప్పటికీ దేవుని మందిరంపై ఉన్న ఆసక్తితో, ఎంతో ప్రయాసతో, ఎన్నో శ్రమలకు ఓర్చి యెరూషలేము పట్టణ ప్రాకారాన్ని కట్టించాడు. ఎజ్రా బబులోను చెరలో ఉన్నప్పటికీ దేవుని కృపను, కరుణను మర్చిపోక తాము అనుభవిస్తున్న బానిసత్వానికి కారణం తాము చేసిన పాపాలు, దోషలే కారణమని ఒప్పుకున్నాడు. దేవుని ప్రజలకు సరియైన మార్గాన్ని చూపించి వారిని దేవుని మార్గంలో నడిపించాడు. ఎజ్రా, నెహెమ్యా జీవితం దేవునితో వ్యక్తిగత సంబంధం, ప్రార్థన ప్రాముఖ్యత, సవాళ్లను అధిగమించడంలో దేవుని సహాయం కోరడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వంటి అంశాలను మనకు బోధిస్తుంది. మరి మనం కూడా ఎప్పటికప్పుడు మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం. యేసయ్య మాట ప్రకారం జీవించి పరలోకములో ఉన్న నూతన యెరూషలేములో యుగయుగములు జీవిద్దాము. ఆమెన్. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం.